పార్టీలు అయినా దే హ్యావ్ టు వాయిస్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దట్ వాట్ ఎవర్ మన పిఓజేకే ఉన్న ప్రజలకు కనుక ఇచ్చినట్టయితే పర్టికులర్లీ ముస్లిం కమ్యూనిటీని మనం ఒక ప్రోత్సహించాలి. ఇటువంటి వాటిని మీరు అంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ దృష్టి తీసుకురండి అన్నట్టు మనం చెప్పినట్టయితే అది మోర్ ఎఫెక్టివ్ ఉంటుందని నా అంటే ఆలోచన. తప్పదు అది, ఎందుకంటే మనం చేయక తప్పదు. మనం డైరెక్ట్ ఖండించడం అది ఒక వేరు, ఇండైరెక్ట్ గా ఫ్యాక్ట్స్ బయట తీసుకొచ్చి ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి చూపించడం ఇంకొక విధంగా ఉంటుంది. రైట్. కల్నల్ దుర్గాప్రసాద్ గారు, అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు హాస్ మేడ్ ఎ వ్యాలిడ్ సజెషన్ అండి. అంటే భారతీయ ముస్లిం సమాజం, ఇస్లాం సమాజం ఈరోజు ముందుకు రావాలి. తమ సోదరులు కాశ్మీరీ సోదరుల మీద జరుగుతున్న దమనకాండని నిలువరించడానికి రోడ్డు ఎక్కారు. ఎక్కడో లండన్లో ఉన్న కశ్మీరీలు పాకిస్తాన్ ఎంబసీ మీద వాళ్ళ ఆవేశం, ఆగ్రహం చూస్తుంటే మునీరు గనక రోడ్డు మీదకు వాళ్ళకి దొరికింటే చొక్కా చించి ఎంబడిపడి తరిమి కొట్టేవాడు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కోడిగుడ్ల ఉద్యమం ఒకటి నడుస్తుంది కదా, టీఎంసీ లీడర్స్ని కనపడినట్టు కోడిగుడ్లు వేసి కుమ్మేస్తున్నారు. అలాగే చేస్తారేమో. అంటే ఇక్కడ ఇంకా వైలెంట్గా ఉండొచ్చు. ఎందుకంటే తినటానికి తిండి కట్ చేయటం ఏంటండి, ఎలాంటి గొప్ప ప్రాంతం అది పిఓజీకే, వాళ్ళకి ఆధీనంలో ఉంచుకొని. ఇన్ఫ్యాక్ట్ అందులో ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు అండ్ పెకేట్ గారు, ఆ 53 సెగ్మెంట్స్లో మనవి కనీసం 14-15 ఇంకా మన జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ కింద ఉన్నాయి. మన పేరుకి మన నోటిఫికేషన్లో ఈసీ నోటిఫికేషన్లో సెగ్మెంట్లన్నీ వేస్తారు. అక్కడ ఎవరు కంటెస్ట్ చేయరనుకోండి, చెప్తున్నాను. అవి మన భూభాగంలో ఉన్నాయి. ఎలిస్ట్ దానికి సంబంధించిన క్లెయిమ్ అయినా ఈరోజు ఆ గొంతుకైనా బయటికి రావాలి కదా కల్నల్ దుర్గాప్రసాద్ గారు. నేను మీతో ఏకీభవిస్తున్నానండి. ఎందుకంటే మన జేఎన్కే అసెంబ్లీలో కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కోసం మీరు అన్నట్టు సీట్స్ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే మనము పార్లమెంట్ వీటిల్లో కూడా ఎప్పుడు చూసినప్పుడు కూడా మీరు చూసుంటారు ఏంటంటే ఇది జమ్మూ అండ్ మన పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అభిన్న మా ఏరియానే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు ఇవ్వాలని. ఈవెన్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం పాకిస్తాన్ హ్యాడ్ టు సీడ్ దిస్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ టు ఇండియా. అండ్ మహారాజా హరి సింగ్ టైం లోపల ఏవైతే బౌండరీస్ ఉన్నాయో ఆల్ దాట్ అదర్ ఏరియా షుడ్ కమ్ టు అస్. ఇది వస్తే అండి మన ప్రసాద్ గారు చాలా ఇంట్రెస్టింగ్ ఒకటి చెప్పారండి. దీనికి మన హెడ్ ఆఫ్ లే, దాని తర్వాత స్కార్లు ఆ ఏరియాస్ కంటే దగ్గరలో వాఖాన్ కారిడార్ ఉందండి. అంటే ఒక టైం లోపల హరి సింగ్ ఆయన రూల్ చేసేటప్పుడు బ్రిటిష్ వాళ్ళ ప్రోత్సాహంతో మన జమ్మూ అండ్ కాశ్మీర్ బౌండరీస్ టచింగ్ రష్యా, ఆఫ్ఘనిస్తాన్, చైనా, ఆల్ ది ఏరియాస్ లిటరల్ గా టచ్ చేసేవాళ్ళం అండి. అందువల్ల ఏంటంటే అది వస్తే 1973లో అనుకుంటాను, సారీ 1963లో అక్సాయ్ చిన్ వాజ్ టేకెన్ బై పాకిస్తాన్. ఇప్పుడు టిబెట్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి అక్సాయ్ చిన్ నుంచి ఆ రూట్స్ అవి లేకపోతే చేయరన్నమాట. అందువల్ల ఇప్పుడు కార్గిల్ కానివ్వండి ఆ ఏరియాని మనం అంతా కంట్రోల్ చేస్తాము. దాని తర్వాత ఇక్కడ కాస్త ముందుకెళ్తే డౌన్ బేగ్ హోల్డింగ్ కూడా కన్సాలిడేట్ చేశాము. ప్రసాద్ గారు అన్నట్టు జోజిలా టన్నెల్స్ అవన్నీ చేసి త్రూ అవుట్ ద ఇయర్ మనము ఆ ఏరియాని కన్సాలిడేట్ చేస్తున్నాం. అందువల్ల అది ఒకవేళ అయితే we'll be able to control even the access to Tibet in a big way అండి. ఇవి వస్తున్న పరిస్థితి లోపల ఏంటంటే ఇది చాణక్య అనుకోండి ఏమన్నా అనుకోండి, we should be able to exploit the features which are in Pakistan, and the balkanization of Pakistan appears to be inevitable. It may become rather a landlocked of the country. దాని లోపల ఇంకా మన ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి. అవి కాకుండా చాబహార్ పోర్ట్ నుంచి అనుకోండి, బలూచిస్తాన్ నుంచి అనుకోండి, విల్ హ్యావ్ యాక్సెస్ టు సెంట్రల్ ఏషియా అండ్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా ఈవెన్ టు త్రూ బాకు అండ్ ఉజ్బెకిస్తాన్ అండ్ ఆల్ దోస్ ఏరియాస్ టు యూరోప్. సో దీస్ ఆర్ ద పాసిబిలిటీస్. ప్రస్తుతం ఏంటంటే ప్రపంచంలో మీరు చూసుంటారు, ఇట్స్ ఇన్ బాయిల్. ఇప్పుడు మనకు పరిస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయండి. అందువల్ల మనము ఇప్పుడు ఒకవేళ ఉన్న ఆపర్చునిటీని ఎక్స్ప్లాయిట్ చేస్తే ప్రాబ్లీ ఇట్ వోంట్ బి ఎనీ రాంగ్. ఎందుకంటే might is right has become the order of the day in the world affairs, and all these are the multipolar world లోపల
ఎవరు వాళ్ళు పెద్ద పెద్ద దేశాలు వాళ్ళ అనుకూలంగా చేసుకుంటున్నారు. దాని లోపల ఏంటంటే మనం ఎఫెక్టివ్ గా చేసేసి అంటే మనము 1947-48 నుంచి ప్రతిసారి లోక్సభలో కానీ దీంట్లో కానీ ప్రతిసారి అంటూ ఉంటాం ఇది మొత్తం పాక్ అక్యుపైడ్ మాకు రావాలి అని. అది ఒకవేళ వస్తే ఇట్ బి ఏ గ్రేట్ థింగ్ అండి. అండ్ దట్ వాకాన్ కారిడార్ ఇస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ ఏరియా. దాని లోపల ఏంటంటే దాదాపు 5-6 దేశాలది ఒక దగ్గర ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ ఇదన్నమాట. సో వీ షుడ్ రైట్ఫుల్లీ క్లెయిమ్ ఆర్ ఏరియాస్. అందువల్ల ఏమైందంటే ఇంకోటి చైనా పాకిస్తాన్ ఫ్రెండ్షిప్ ఇన్ బిట్వీన్ ఇట్ గాట్ అది ఎఫెక్టెడ్. ఎందుకంటే చైనా హ్యాస్ సంక్ a lot of the money into సిపిసి అనుకోండి ఇవన్నీ కానివ్వండి, బట్ దే డింట్ గెట్ ఆ గేమ్స్ ఏం రాలేదు వాళ్ళకి. అది కాక పాకిస్తాన్ ఆఫ్ లేట్ అగైన్ డ్రిఫ్టింగ్ టువర్డ్స్ అమెరికా. అందువల్ల యాజ్ అ చైనా ఇస్ కన్సర్న్ నాట్ వెరీ వెల్ డిస్పోజ్డ్ ఆఫ్ టువర్డ్ పాకిస్తాన్. దీని లోపల ఏంటంటే మనం సోవియట్ రష్యా కానివ్వండి, చైనా కానివ్వండి, ఇండియా కానివ్వండి కూర్చొని వీ కెన్ థింక్ ఆఫ్ దీస్ అదర్ ఏరియాస్. పొలిటికల్ అండ్ డిసిషన్ చూడాలి. మన ఇప్పుడు గవర్నమెంట్ చేయకపోతే నాకు తెలిసినంత మటుకు ఇంకా ఎవరు చేయలేరు అనుకుంటానంటే. రైట్. పేకేటి గారు, ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ ఫ్రెష్ విజువల్స్ అండి. జమ్మూ అండ్ కాశ్మీర్లో పాకిస్తాన్ కాన్సులేట్ ఏట కొద్ది నిమిషాల క్రితం ఆందోళన మొదలైంది. అక్కడ వెళ్ళి ప్రొటెస్టర్స్ అక్కడికి చేరుకుంటున్నారు. అంటే ఒక ఇందాక అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు అన్నారు కశ్మీరీ సమాజం, జమ్మూ అండ్ కాశ్మీరీ సమాజం ముందుకు రావాలని. బహుశా వాళ్ళలో ఆ చేతన నిన్న మొదలై ఉంటుంది. ఈరోజు ఒకళ్ళొక్కళ్ళే చేరుకుంటున్నారు. అండ్ ఇది అంతర్జాతీయ సమాజం ఈరోజు చూస్తుంది. నిన్నటిదాకా మనం ఏం మాట్లాడలా, బట్ యాజ్ ఇట్ ఈజ్గా ప్రభుత్వం మాట్లాడటం కాదు, జమ్మూ కాశ్మీర్ ప్రజలు మాట్లాడుతున్నారనే దానికి సంకేతంగా దీన్ని చూడవచ్చునా మనం? తప్పకుండా అండి. ఎందుకంటే ఆ ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందంటే ఎంత పవర్ఫుల్ ఆర్మీ అయినా సరే ఏం చేయలేరండి. సో అంటే ఇంకా ప్రాణానికి తెగించి కూడా మేము ఉంటే ఉన్నాం, పోతే పోయాము, మా భావితరం బాగుండాలి అని జనాల్లో ఎప్పుడైతే ఆ